to execute that idea is very crucial. Solutions to please and also a brief description of the problem. Dear honorable guest, the Holy Amarendra Reddy garu, vendors, leaders, press and media, family and friends. So we have solutions with such a dream for us. But now we see many things. We discovered that kind of life which has been more colorful than we were mainly not to give a solution to a problem. It's about finding the problem to solve. And we have. Explain it. Sir. Srinivas Reddy garu, munduku రండి. Sir. Please double the and the color. Settle inside it to cover for the fluctuations. Whenever there are clouds or even on non-totally sunny days. మరి బిట్స్ పిలానీలో ట్రిపుల్ ఐటీలో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యను ఇవాళ సమాజం కోసం ప్రభుత్వ ఉద్యోగాల కొరకు మరొక ఉద్యోగం కొరకు ఆలోచన చేయకుండా తమకు తాముగా స్వయం శక్తిని, సామర్థ్యాన్ని సాధించాలని తాను చేసినటువంటి మొదటి ప్రయత్నం సరైన సమయంలో సరైన ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా శుభాకాంక్షలు. దీన్ని మీరు వచ్చి లాంచ్ చేయాలని చెప్పినప్పుడు మొదట నేను క్యాజువల్ గా పేపర్ చూసి ఎప్పుడు ఏంటి అని టైం అడిగాను. తర్వాత కొద్దిసేపు అయ్యాక నాకు కూడా కొంత సోలార్ బల్బ్ వెలిగినట్టు వెలిగింది. మీరు బిట్స్ పిల్లని తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ చదివాను పేపర్లో. మీరు బిట్స్ పిల్లని ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ అయ్యి ఒక సోలార్ కూలర్ని తయారు చేయడం ఏంటి? మీరు ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేయాలి కదా, ఇంత చిన్న వయసులో మీరు ఇంకా పెద్దదాన్ని ఏం చేయండి, ఎందుకు చేయలేదని కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే తర్వాత కొంతసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమంతో మొదలుపెట్టి మంచి భవిష్యత్తుకు మార్గం ఎంచుకున్నారు వాళ్ళు. ఇవాళ మన దేశంలో, మన సమాజంలో అత్యంత అరుదైనటువంటి విద్యుత్ శక్తిని మరి ప్రకృతి ద్వారా సాధించగలిగేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇనిషియల్ గా వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఇది ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్లే అవకాశం వాళ్ళకుంది. ప్రోత్సాహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. అటువంటి ప్రోత్సాహం నేటి తరానికి, యువతరానికి అవసరం అని చెప్పి అప్పుడే దాని గురించి ఆలోచన చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కొంతమేర